Hi, hello, good morning. It's me Radhika. Welcome back to adapaduchu muchatlu. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మీరందరూ సూపర్ సెబీ ఊపర్ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో మగ్గం వర్క్ హిప్ బెల్ట్ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని చూపించేశాను. ఒకవేళ మీరు కనుక మిస్ అయినట్లయితే అడపడుచు ముచ్చట్లను కొట్టేసి అందులో హిప్ బెల్ట్స్ సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తే, ఆర్ఎల్స్ నేను టాప్ ఐ కార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఇచ్చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ మిషన్తో కానీ స్టిచ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం చేతితోని ఈ విధంగా సూదితో వేసేయచ్చు అనమాట. సో ఇక్కడ వైడ్ వచ్చేసి మనము చిన్నపిల్లలకు కుట్టేటప్పుడు 1.5 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో నడుము కొలత వచ్చేసి మీ నడుము ఎంత ఉంటుందో దానికి 3 or 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మెటీరియల్ వచ్చేసి ఇక్కడ బాల్స్ చైన్ అయితే 2 మీటర్స్ తీసుకున్నాను అండ్ స్టోన్ చైన్ 1 మీటర్ తీసుకున్నాను. కాస్ట్లు వచ్చేసి 1 తులా తీసుకున్నాను అండ్ ఇక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా ఒక 1 తులా తీసుకున్నాను. టోటల్లీ చాలా తక్కువ ఖర్చులో రెడీ చేసుకోవచ్చు. ఇంకా బీడ్స్ కూడా 1 తులానే తీసుకున్నాను అండ్ ఈ స్మాల్ బీడ్స్ ఆల్సో కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మిగిలిన వాటికి కూడా పనికి వస్తుందని చెప్పేసి. అండ్ లాస్ట్లీ ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనం చాలా తక్కువ ఖర్చులో అంటే 100 and 120 రూపీస్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. మన బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది అండ్ బయట కొనే అవసరం లేకుండా మన ఇష్టం ఉన్న డిజైన్ని మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి మీకు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ని మరెన్నో మీ ముందు తీసుకొస్తాను. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తే మిస్ కాకుండా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం బెల్ట్ ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా దీనిపైన స్టిక్ చేసుకోవాలి మనం అనుకున్న డిజైన్లో. ఆల్రెడీ స్టిక్ చేసింది మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఇదంతా చేసేటప్పుడు వీడియో చేశాను, బట్ అది సేవ్ అవ్వలేదు, మిస్ అయిపోయింది క్లిప్పింగ్ అంతా కూడా. ఎనీవే నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా చేశాను అనేది. మన ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అదేనండి ఫెవికాల్. మనం ఇవి స్టిక్ చేసే ప్లేస్లో ఫెవికాల్ని పెట్టేసి ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి బాల్స్ చైన్ పెట్టాను, ఆ తర్వాత స్టోన్ చైన్ అగైన్ బాల్స్ చైన్ పెట్టేశాను. అది పైన కింద ఇంకా సైడ్స్కి కూడా అదే విధంగా పెట్టేశాను. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాసులు పేస్ట్ చేశాను ఇక్కడ. సో కాసులు వచ్చేసి 1 తులా తీసుకున్నాను అని చెప్పాను కదా, వీటిని కూడా ఫెవికాల్ తోటే నేను ఇక్కడ స్టిక్ చేసేసాను. కాసుల మధ్యలో స్పేస్ ఉంది కదా కింది వైపు, అక్కడ కూడా ఒక్కొక్క స్టోన్ని నేను స్టిక్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ కాస్ లైన్కి పైన ఉన్నటువంటి స్పేస్లో నేను వైట్ కలర్ స్టోన్స్ని నేను స్టిక్ చేసేసాను. మళ్ళీ వీటి మధ్యలో కూడా స్పేస్ ఉంది కదా, వీటిని ఆక్యుపై చేయడానికి ఈ చిన్న బీడ్స్ని, గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఫిల్ చేసి పెట్టేశాను. లాస్ట్లీ ఈ బీడ్స్ని నేను ఇక్కడ హ్యాంగ్ చేయాలనుకుంటున్నాను, ఈ కింది వైపు కుట్టాలనుకుంటున్నాను. సో మరి వీటిని కుట్టడానికి ఒక సూది దారాన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కుట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బీడ్స్కి మధ్యన స్పేస్ 1 ఇంచ్ వరకు తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం దగ్గరికి తీసుకోవాలనుకుంటే కూడా దగ్గరికి బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, కాసులతో మనం హిప్ బెల్ట్ ఎలా తయారు చేసామనేది. మగ్గం వర్క్తో పని లేకుండా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసామో చూసారు కదా. అండ్ ఆల్సో మీ దగ్గర కనుక లాకెట్ ఉన్నట్లయితే వీటికి లాకెట్ స్టిక్ చేసుకోండి. ఎంత సూపర్గా ఉంటుందంటే దాని లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ మన ఛానల్లో ఉన్నటువంటి హిప్ బెల్ట్స్ని నేను టాప్ ఐ కార్డ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వాటిపైన మీరు ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడే క్లిక్ చేస్తే జస్ట్ వీడియో కింద డిస్ప్లే అవుతాయి. మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.